ఉమ్, ఒక్కసారి ఆ పరిస్థితి ఊహించుకోండి. 60 ఏళ్ల వయసు. అంతవరకు రాజకీయాల గురించి కనీస అవగాహన కూడా లేదు. అవును, అసలు క్షేత్రస్థాయిలో ఎలాంటి పార్టీ కార్యకర్తలు కూడా లేరప్పటికీ. రైట్. కనీసం ఒక పెద్ద మేనిఫెస్టో కూడా లేదు. కానీ దేశంలోనే అత్యంత శక్తివంతమైన, దశాబ్దాలుగా పాతుకుపోయిన ఒక మహా రాజకీయ సామ్రాజ్యాన్ని కేవలం 9 నెలల్లో నేలమట్టం చేసేశారు. ఇది ఏదో సినిమా క్లైమాక్స్ కాదు సుమా. నిజమే. ఇది 1983లో ఎన్టీ రామారావు గారు సృష్టించిన సునామీ. ఎగ్జాక్ట్లీ. సో ఈరోజు మన ఈ లోతైన విశ్లేషణలో మన ముందున్న మూలాలను పరిశీలిస్తూ మనమొక ఆసక్తికరమైన అంశాన్ని చూడబోతున్నాం. ఆయన కేవలం ఒక ఎన్నికల్లో ఎలా గెలిచారు అనేది కాదు. హ్మ్. అంటే అసలు భారతదేశ రాజకీయాల వ్యాకరణాన్ని ఆయన ఎలా సమూలంగా మార్చేశారు అన్నది మనం చూడబోతున్నాం కదా. అవును, అదే మన ఫోకస్. ఎందుకంటే ఈ మార్పు చాలా లోతైనది. అంటే ఈరోజు మనం చూస్తున్న జాతీయ రాజకీయాల స్వరూపం కానీ, కేంద్ర రాష్ట్ర సంబంధాలు కానీ, సంక్షేమ పథకాలు కానీ ఇవన్నీ ఆయన వేసిన పునాదుల మీదే ఉన్నాయి. అవును, ఒకప్పటి కేంద్రీకృత ఆధిపత్యం అంటే అంతా ఢిల్లీ కేంద్రంగా నడిచే రాజకీయాల నుండి ప్రాంతీయ అస్తిత్వం వైపు పగ్గాలు ఎలా మారాయనేది చాలా ముఖ్యం. అలాగే ప్రజలకు దూరంగా ఉండే ఒక సాధారణ బ్యూరోక్రసీ విధానం నుండి సంక్షేమ రాజకీయాల వైపు వ్యవస్థను ఆయన ఎలా నడిపించారన్నది మనం చాలా సూక్ష్మంగా అర్థం చేసుకోవాలి. కరెక్ట్. సరే, దీన్ని మనం కొంచెం లోతుగా విశ్లేషిద్దాం. ఈ పాయింట్ దగ్గరే నాకొక బలమైన సందేహం వస్తోంది. ఆ 82 నాటి పరిస్థితులను చూస్తే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఒక మహావృక్షం లాంటిది కదా. అవును, చాలా బలమైనది. రాష్ట్రాల ముఖ్యమంత్రులను వాళ్ళు ఢిల్లీ నుంచి ఒక కార్పొరేట్ కంపెనీ బ్రాంచ్ మేనేజర్లను మార్చినట్లు మారుస్తున్న రోజులవి. అలాంటి ఒక ఇనుపకోటను కేవలం ఒక సినిమా హీరో ఇమేజ్తో ఎలా బద్దలు కొట్టగలిగారు? అంటే కేవలం ఇమేజ్తోనే అయిపోయిందంటారా? అదే నా డౌట్. తెరమీద దేవుడిలా కనిపించినంత మాత్రాన ప్రజలు ఓట్లు వేసేస్తారా? ఆ మెకానిజం అసలు ఎలా పనిచేసింది? మీకు కాన్సెప్ట్ ఉంది. దాన్ని మనం కథనాత్మక పెట్టుబడి లేదా నెరేటివ్ క్యాపిటల్ అనొచ్చు. నెరేటివ్ క్యాపిటల్ అంటే ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చే సమయానికి ఆయన వెనుక ఎలాంటి పార్టీ యంత్రాంగం లేదు. కాని ఆయన దగ్గరున్న అతిపెద్ద బలం, దశాబ్దాల పాటు ఆయన పోషించిన పౌరాణిక పాత్రల ద్వారా సంపాదించుకున్న నైతిక బలం. ఆహా, ప్రజల ఉపచేతనంలో ఆయన ఒక దేవుడు లేదా ధర్మానికి ప్రతీకలాగా ఉండిపోయారన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ అంతర్గత కుమ్ములాటలతో ముఖ్యమంత్రులను ఇష్టమొచ్చినట్టు మారుస్తూ తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తోందనే ఒక బలమైన అసంతృప్తి ప్రజల్లో రగులుతోంది. ఆ భావోద్వేగానికి ఎన్టీఆర్ ఒక గొంతుకనిచ్చారు. వావ్! ఇది ఎలా ఉందంటే, అప్పటివరకు భారతీయ రాజకీయాలు అనేది ఢిల్లీలో కూచున్న కొందరు డైరెక్టర్లు నడిపించే ఒక కట్టుదిట్టమైన స్టేజ్ ప్లే అనుకుంటే, ఎన్టీఆర్ నేరుగా వెళ్లి ఆ స్క్రిప్టులు పక్కన పెట్టేసి అవును, దాన్ని ప్రజలందరూ పాల్గొనే ఒక ఇంటరాక్టివ్ స్ట్రీట్ ప్లేలాగా మార్చేశారు. అబ్బా, అద్భుతమైన పోలిక. తన ముఖమే తన మేనిఫెస్టోగా, ప్రజల కోపమే తన ఇంధనంగా మార్చుకున్నారన్నమాట. ఇదొక సూపర్ హీరో కేవలం తెరమీద మాత్రమే కాకుండా నిజ జీవితంలో కూడా ప్రజల కష్టాలను తీర్చడానికి బయటకు వచ్చినట్లుంది. నిజమే. ఆయన తన ప్రవేశాన్ని కేవలం ఒక రాజకీయ ఆకాంక్షగా ఎక్కడా చెప్పలేదు. తెలుగువాడి ఆత్మగౌరవమనే ఒకే ఒక్క పదాన్ని అతి పెద్ద ఆయుధంగా వాడారు. అవును, ఆ పదం అప్పట్లో ఒక ఊపూపేసింది కదా. చాలా బలంగా పనిచేసింది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల అస్తిత్వాన్ని అణిచివేస్తోందనే భావనను ఒక ప్రజాస్వామ్య ఉద్యమంగా మలిచారాయన. పాలకులకు పాలితులకు మధ్య ఉన్న సంబంధాన్ని కేవలం ఒక పాలనాపరమైన విషయంగా కాకుండా ఒక భావోద్వేగ బంధంగా మార్చేశారు. సరే, ఇది వినడానికి చాలా బావుంది. కాని ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఆత్మగౌరవం అనగానే సరిపోతుందా? ఓట్లు వేయించుకోవాలంటే బూత్ లెవెల్ ఏజెంట్లు కావాలి కదా. ఖచ్చితంగా కావాలి. లక్షలాది మందికి చేరువవ్వాలి. మరి దశాబ్దాలుగా పాతుకుపోయిన పాత నాయకుల నెట్వర్క్ను ఢీకొట్టాలి అంటే అది ఎంతా సులభం కాదు. గ్రౌండ్ లెవెల్లో ఎన్టీఆర్ దీన్ని ఎలా సాధించారు? ఒక సూపర్ స్టార్ కదా, హెలికాప్టర్లలో తిరిగి ఉపన్యాసాలు ఇచ్చేసి వెళ్ళిపోయారా? ఇక్కడే అసలైన ఆసక్తికరమైన విషయం దాగుంది. ఆయన పాత పద్ధతులను ఫాలో అవ్వలేదు. ఒక కొత్త మార్గాన్ని సృష్టించారు. అదే చైతన్య రథం. ఓహో, ఆ వ్యాన్యాత్ర గురించే కదా. అవును. ఒక పాత షెవర్లే వ్యాన్ను బాగుచేయించి దానికొక వేదిక ఏర్పాటు చేసుకుని ఆయన ఊరూరా తిరిగారు. ఇది కేవలం ఒక వాహనం కాదు, అది ఒక రకమైన పొలిటికల్ డిస్రప్షన్.
ఆయన హెలికాప్టర్లలో తిరగలేదు. మ్మ్, రోజుకు 18 గంటలు ప్రయాణం చేశారని మన సోర్సెస్ చెబుతున్నాయి కదా. అవును. రోడ్ల పక్కనే స్నానాలు, వ్యాన్లోనే నిద్ర, ప్రజల మధ్య భోజనం. సుమారు 40,000 కిలోమీటర్లు ఆయన ఆ రథం మీద తిరిగారు. మైండ్ బ్లోయింగ్. అంటే ఒక సూపర్ స్టార్ హోదాను పక్కన పెట్టి ప్రజల్లో ఒకడిగా కలిసిపోయారన్నమాట. అవును. అప్పటి వరకు ప్రజలు చూసిన పాలకులు ఏసీ గదుల్లోంచి, 5 స్టార్ హోటళ్ల నుంచి బయటకు రానివాళ్లు. కాని దేవుడిగా పూజించే ఒక వ్యక్తి తమ వీధిలోకొచ్చి దుమ్ము కొట్టుకుపోయిన బట్టలతో తమ కష్టాలు వింటుంటే ప్రజల స్పందన వేరే లెవెల్లో ఉండుంటుంది కదా. ఖచ్చితంగా. ఈ విధానం వల్ల అప్పటి వరకు ఉన్న సాంప్రదాయ మీడియా నెట్వర్క్, వాళ్ళ లోకల్ లీడర్ల బలం అన్నీ పూర్తిగా పనికిరాకుండా పోయింటాయి. అదే జరిగింది. చైతన్య రథమనేది నాయకుడిని నేరుగా ప్రజల గడప దగ్గరకు చేర్చిన ఒక ప్రతీక. దూరంగా ఉండి పాలించే విధానాన్ని పక్కన పెట్టేశారు. అంటే ఢిల్లీ నాయకులకు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో అర్థమయ్యే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోయిందనమాట. అవును. ప్రజలకు రాజకీయాలంటే ఎక్కడో ఢిల్లీలో జరిగే వ్యవహారం కాదు, తమ కళ్ల ముందు జరిగే ప్రక్రియ అన్న నమ్మకాన్ని ఈ రథయాత్ర కలిగించింది. అందుకే పార్టీ పెట్టిన 9 నెలల్లోనే ఆ చారిత్రాత్మక విజయం సాధ్యమైందంటారు. రైట్. ఈ విజయం గురించి చదువుతున్నప్పుడు నాకర్థమైన మరో విషయమేమిటంటే, దీని ప్రకంపనలు కేవలం ఆంధ్రప్రదేశ్కు మాత్రమే పరిమితం కాలేదు కదా. లేదు, దేశవ్యాప్తంగా దీని ప్రభావం పడింది. అవును. ఈ రోజు మనం చూస్తున్న జాతీయ రాజకీయాల కూర్పుకు, జాతీయ స్థాయిలో సంకీర్ణ ప్రభుత్వాలకు కూడా ఈ విజయమే పునాది అని మన మూలాలు చెబుతున్నాయి. అది ఎలాగో కొంచెం వివరిస్తారా? 1983 ఎన్టీఆర్ విజయం భారతదేశ వ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ నాయకులందరికీ ఒక పెద్ద ఎలక్ట్రిక్ షాక్ లాంటిది. అంతవరకు కేంద్రంలోని ఒక బలమైన ప్రభుత్వాన్ని రాష్ట్రస్థాయిలో ఎదురించటం అసాధ్యం అనే ఒక భయం ఉండేది. ఆహా, ఆ భయాన్ని ఆయన పోగొట్టారన్నమాట. అవును. మనం కూడా ప్రాంతీయ పార్టీలతో ఢిల్లీని శాసించవచ్చు అనే ధైర్యాన్నిచ్చారు. ఆ తర్వాత కాలంలో జాతీయ స్థాయిలో నేషనల్ ఫ్రంట్ ఏర్పడడం, అలాగే ఈ రోజు వరకు మనం చూస్తున్న ఆ కోయలిషన్ ఎరా సంకీర్ణ ప్రభుత్వాల శకానికి అసలైన బీజం పడిందిక్కడే. సో, ఒక నాయకుడుగా ఆయన జనాలను కదిలించారు, ఓట్లు సాధించారు, సీఎం కుర్చీలో కూర్చున్నారు. ఇదంతా ఒక ఎత్తు. కాని పాత వ్యవస్థను కూల్చేశారు. సరే, మరి కొత్త వ్యవస్థను ఎలా నిర్మించారు? పాలనలోకొచ్చాక అడుగుతున్నారు కదా. అవును. పరిపాలనలోకొచ్చాక కేవలం సినిమా డైలాగులు పనిచేయవు కదా. కఠినమైన బ్యూరోక్రసీ ఉంటుంది, బడ్జెట్ లెక్కలుంటాయి. అసలు ఏమాత్రం పరిపాలనా అనుభవం లేని ఒక వ్యక్తి రాష్ట్రాన్ని ఎలా నడిపించారు? ఆయన ముద్ర ఏమిటి? ఇక్కడే ఆయన పాలన అంటే గవర్నెన్స్ అనే పదానికి కొత్త నిర్వచనం ఇచ్చారు. ఇక్కడ ఆశ్చర్యపరిచే విషయమేమిటంటే, ఉదాహరణకు ఆయన ప్రవేశపెట్టిన ₹2 కిలో బియ్యం పథకాన్ని తీసుకుందాం. మీరు అడిగిన బడ్జెట్ లెక్కలు, బ్యూరోక్రసీ ఇక్కడే ఆయనకు అడ్డుపడ్డాయి. అంటే అధికారులందరూ ఇది అసాధ్యమన్నారా? అవును. ఆ సమయంలో అధికారులందరూ ఇది చేయలేమన్నారు. ఆర్థికవేత్తలు రాష్ట్ర ఖజానా ఖాళీ అయిపోతుందని తీవ్రంగా హెచ్చరించారు. ఇక్కడే నేనొక ప్రశ్న అడగాలి. కొంచెం సూటిగా అడుగుతున్నాను. నిజంగా చెప్పాలంటే ఈ రోజుల్లో మనం చూస్తున్న ఉచితాల సంస్కృతికి, అంటే రాష్ట్రాల బడ్జెట్లను అప్పులపాలు చేస్తూ కేవలం ఓట్లు కొనుక్కోడానికి ఇస్తున్న ఈ ఫ్రీబీస్కు నాంది పలికింది ఈ పథకమే కదా. దీన్ని ఒక గొప్ప పాలనా విధానంగా ఎలా చూడగలం? ఇది చాలా సహజంగా వచ్చే సందేహమే ఎవరికైనా. కానీ మనం మూలాలను లోతుగా విశ్లేషిస్తే ఆనాటి కిలో ₹2 బియ్యం పథకానికి ఈనాటి ఎన్నికల ఉచితాలకు మధ్య ఒక మౌలికమైన వ్యత్యాసం ఉంది, ఒక ఫిలసాఫికల్ డిఫరెన్స్. అవునా? అదెలా? ఎన్టీఆర్ దీన్ని కేవలం ఒక ఆర్థిక పంపిణీగా చూడలేదు, ఒక నైతిక బాధ్యతగా చూశారు. అప్పటివరకు సంక్షేమమంటే ప్రభుత్వాలు తమ దయతో, జాలితో ప్రజలకు విసిరే ఒక విరాళంలాగా ఉండేది, దాతృత్వంలాగా. కాని ఎన్టీఆర్ దాని పౌరుడి హక్కుగా మార్చారు. ఓహో, అంటే వెల్ఫేర్ వర్సెస్ రైట్ అన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఒక రాష్ట్రంలో ఏ ఒక్క పౌరుడూ ఆకలితో పడుకోకూడదు అనేది ప్రభుత్వం కనీస బాధ్యత అనేది ఆయన వాదన. దీన్ని ఒక మారల్ స్టేట్మెంట్గా వాడారు. అంటే దీనర్థం ఆకలి అనేది వ్యక్తిగత సమస్య కాదు, అది వ్యవస్థ వైఫల్యం అనే కోణంలో ఆయన చూశారన్నమాట. ఇదొక గొప్ప ఎమోషనల్ ఇంటెలిజెన్స్తో కూడిన నిర్ణయం కదా. సరిగ్గా చెప్పారు. పరిపాలనలో కేవలం బడ్జెట్ లెక్కలు మాత్రమే కాదు, ఈ భావోద్వేగ మేధస్సు కూడా ఉండాలని ఆయన నిరూపించారు. సామాజికంగా అణగారిన వర్గాలకు ఇది కేవలం కడుపు నింపడం కాదు, అంతకంటే ఎక్కువగా వారిలో ఆత్మగౌరవాన్ని నింపింది. నిజమే. ఈరోజు కూడా దక్షిణ భారత రాష్ట్రాలు, ముఖ్యంగా తమిళనాడు, తెలంగాణ లాంటి రాష్ట్రాలు
కేంద్రంతో పన్నుల వాటా పంపిణీ విషయంలో బలంగా పోరాడుతున్నాయంటే ఆ మూలాలిక్కడే ఉన్నాయనుకోవచ్చు. అవును, ఆ ఆత్మవిశ్వాసపు మూలాలు ఎన్టీఆర్ నాటి పాలనా విధానాల్లోనే గట్టిగా ఉన్నాయి. అదొక పవర్ఫుల్ ఇన్సైట్. అయితే ఇప్పుడు కొంచెం కఠినమైన వాస్తవాల్లోకి వెళ్దాం. ఆయన పేదలకు అన్నం పెట్టారు, ప్రజలు ఆయన్ని దేవుడిలా చూస్తున్నారు, అంతా బానే ఉంది. కాని పాలనలో ఇంతటి అద్భుతాలు చేసిన నాయకుడికి వ్యవస్థపరంగా ఎదురైన సవాళ్లు ఏమిటి? ఆ సవాళ్లు చాలా తీవ్రమైనవే. అంటే ఒక నాయకుడికి ప్రజల్లో అంతటి దేవుడిలాంటి ఆకర్షణ, ఫాలోయింగ్ ఉన్నప్పుడు అసలీ వ్యవస్థలు, ఇన్స్టిట్యూషన్స్ అనేవి అంత ముఖ్యమంటారుగా. జనమే వ్యవస్థ కదా, ఆయనొక్కరే అన్ని నిర్ణయాలు తీసుకోవచ్చు కదా. ఇది చాలామంది చేసే అతిపెద్ద పొరపాటు. కరిష్మా లేదా వ్యక్తిగత ఆకర్షణ అనేది ప్రారంభంలో అద్భుతాలు సృష్టిస్తుంది, అందులో సందేహం లేదు. కాని దాన్ని అలాగే వదిలేస్తే అది 2 అంచుల కత్తిలాంటిది. అంటే రివర్స్ కొడుతుందంటారా? అవును. ఏ సంస్థకైనా దేశానికైనా దీర్ఘకాలిక మనుగడ సాగాలంటే ఆ కరిష్మా మెల్లిగా సంస్థాగత అధికారంగా అంటే ఇన్స్టిట్యూషనల్ అథారిటీగా మారాలి. ఎన్టీఆర్ విషయంలో జనాదరణ ఉన్నప్పటికీ అధికారమంతా ఆయన ఒక్కడి చుట్టూనే కేంద్రీకృతమైపోయింది. ఆయన ఒక భారీ వృక్షంలాగా ఎదిగారుగాని ఆ చెట్టు కింద వేరే ఏ మొక్క ఎదగలేకపోయింది. అంటే దానికి తగ్గట్టుగా రెండో శ్రేణి నాయకత్వంగానీ సంస్థాగత నిర్మాణాలుగానీ ఎదగలేదా? పార్టీలో బలమైన ఫీడ్బ్యాక్ మెకానిజం లేదు, తప్పు జరిగితే ఎత్తిచూపేవాళ్లు లేరు, అంతా సింగిల్ మ్యాన్ షో అయిపోయింది. ఖచ్చితంగా. నాయకుడికి ఎంత మంచితనం ఉన్నప్పటికీ చుట్టూ ఉన్న బ్యూరోక్రాట్లు, మంత్రులు ఆయనకు వ్యతిరేకంగా నిజాలు చెప్పడానికి భయపడే పరిస్థితొస్తోంది. వ్యవస్థాగత నిర్మాణం లేనప్పుడు నాయకుడికి ఏ చిన్న ఇబ్బందొచ్చినా మొత్తం పార్టీ కుప్పకూలే ప్రమాదముంటుంది. దీన్ని మనం విశాల దృక్పథంతో చూస్తే భవిష్యత్తులో స్థిరత్వానికి ఇదొక పెద్ద ముప్పు అని అర్థమవుతోంది. దీనితో మనం 1995 నాటి రాజకీయ కుదుపు గురించి మాట్లాడుకోవాల్సిన సమయమొచ్చింది. అవును, అది చాలా కీలకమైన ఘట్టం. సాధారణంగా బయట మాట్లాడుకునేటప్పుడు దీన్ని ఒక కుటుంబ కలహంగానో లేదా వ్యక్తిగత వెన్నుపోటుగానో విశ్లేషిస్తుంటారు. కాని మన మూలాల్లో ఉన్న సమాచారం ప్రకారం మనం ఎవరి పక్షం వహించుటుండా కేవలం ఆనాటి పరిస్థితులను పారదర్శకంగా చూస్తే ఈ సంఘటన వెనుక ఉన్న అసలు పొలిటికల్ సైన్స్ ఏమిటి, దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ప్రజాస్వామ్యంలో అధికారం, వ్యక్తిగత జీవితం ఎక్కడ కలుస్తాయి, ఎక్కడ విడిపోతాయి అనే గీత చాలా ముఖ్యం. ఆ గీత చెరిగిపోయినప్పుడు వ్యవస్థలో అలజడి మొదలవుతుంది అనడానికిదొక ఉదాహరణ. 1995 నాటి పరిస్థితులను మనం కేవలం వ్యక్తుల కోణం నుంచి కాకుండా ఒక ఇన్స్టిట్యూషనల్ పర్స్పెక్టివ్ అంటే వ్యవస్థ కోణం నుంచి చూడాలి. అంటే రాజకీయాల్లో వ్యక్తిగత సంబంధాలు అపార్థాలకు దారితీస్తాయా? అవును. లక్ష్మీపార్వతిగారి ప్రవేశంతో పార్టీలో నిర్ణయాలు తీసుకునే అధికారం ఎవరి చేతుల్లో ఉంది, లేదా ముఖ్యమంత్రిని కలిసే ప్రాపకం ఎవరికుంది అనే దానిపై తీవ్రమైన చర్చ, భిన్నాభిప్రాయాలు మొదలయ్యాయి. అంటే పార్టీ ద్వారా ఎన్నుకోబడని ఒక వ్యక్తి వ్యవస్థను నియంత్రిస్తున్నారనే భావన పార్టీ నాయకుల్లో భయాన్ని పుట్టించిందంటారా? ఇక్కడే ఒక కీలకమైన వ్యాఖ్య చేయాలి. రాజకీయాల్లో వాస్తవాల కంటే నాయకుల చర్యలను ఇతరులు ఎలా అర్థం చేసుకున్నారు అనేది, అంటే ఆ పర్సెప్షన్ అనేది చాలా శక్తివంతమైనది, చాలా ముఖ్యం కూడా. అంటే నిజమేమైనప్పటికీ వాళ్ళు అలా ఫీల్ అయ్యారు. అవును. దశాబ్దాలుగా పార్టీ కోసం కష్టపడిన నాయకులు తమ ఉనికికి ప్రమాదమేర్పడిందని ఆ పర్సెప్షన్ వల్ల భావించారు. అందుకే ఎన్ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో జరిగిన ఆ నాయకత్వ మార్పును కేవలం ఒక సాధారణ రాజకీయ వెన్నుపోటు కోణంలో కాకుండా విశ్లేషకులు దాన్ని ఒక సంస్థాగత పరిణామంగా చూస్తారు. స్ట్రక్చరల్ రెకనింగ్ అంటారు ఇంగ్లీష్లో కదా. సంస్థాగత పరిణామం అంటే సంస్థ తనను తాను కాపాడుకోవడానికి తీసుకున్న చర్య అంటారా? కరెక్ట్. ఒక ఆకర్షణీయమైన వ్యవస్థాపకుడు చేతుల్లోంచి పార్టీ అనే వ్యవస్థ తన మనుగడ కోసం మరింత నిర్మాణాత్మకమైన నాయకత్వం అంటే ఒక స్ట్రక్చర్డ్ లీడర్షిప్ వైపు అధికారాన్ని మళ్లించిన ప్రక్రియ అది. దీన్ని ఒక వ్యక్తిగత ఆశయంగా మాత్రమే చూడలేం. ఒక సంస్థాగత రోగనిరోధక వ్యవస్థ, ఇమ్యూన్ సిస్టమ్ లాగా తనకు ఎదురైన ముప్పుకు ప్రతిస్పందించిన తీరుగా మూలాలు దీని వివరిస్తున్నాయి. ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతోంది. బలమైన వ్యవస్థలు లేకుండా కేవలం ఒక వ్యక్తి చుట్టూ తిరిగే ఉద్యమం మనుగడ సాగించగలదా? ఒక నాయకుడు చుట్టూ తిరిగే ఉద్యమం బలమైన సంస్థాగత పునాదులు లేనప్పుడు ఎలా కుప్పకూలే పరిస్థితి వస్తుందో చెప్పడానికి ఇదొక గొప్ప ఉదాహరణ. 100% నిజం. ప్రజల మద్దతు ఎంత ఉన్నా ఆ మద్దతును ఒక పటిష్టమైన వ్యవస్థగా మార్చలేకపోతే ఆ అధికారం నిలబట్టం చాలా కష్టం. చరిత్ర ఎప్పుడూ వ్యక్తుల తప్పుల కంటే
వ్యవస్థల వైఫల్యాల గురించి ఎక్కువ పాఠాలు చెబుతుంది. రైట్. చాలా చక్కగా వివరించారు. ఈ లోతైన విశ్లేషణ చివరికి చేరుకున్నాం. ఎన్టీఆర్ నాయకత్వాన్ని కేవలం ఆయన ఎదుర్కొన్న ఆఖరి ఘట్టం ద్వారా లేదా ఆయన పతనం ద్వారా మాత్రమే అంచనా వేయడం ఏమాత్రం సరికాదు. ఖచ్చితంగా కాదు. ఆయన వదిలి వెళ్లిన వారసత్వం చాలా గొప్పది, చాలా విస్తృతమైనది. అవును. భాష, సాంస్కృతిక గర్వం, జాతీయ స్థాయిలో ప్రాంతీయ పార్టీల ప్రాముఖ్యత, సంక్షేమ పాలన ఇవన్నీ ఎన్టీఆర్ వేసిన పునాదులే. భారతీయ రాజకీయాల వ్యాకరణాన్ని ఆయన శాశ్వతంగా మార్చేశారు. ఆయన ప్రయాణం మనకొక గొప్ప వైరుధ్యాన్ని కూడా నేర్పుతుంది. ఒకే ఒక్క వ్యక్తి తలుచుకుంటే లక్షలాది మందిలో అగ్నిని రాజేయగలడు, చరిత్ర గమనాన్ని మార్చేయగలడు. కాని ఆ మార్పు శాశ్వతంగా నిలబడాలంటే ఆ మార్పును వ్యవస్థీకరించాలి. అద్భుతంగా చెప్పారు. ఈ డీప్ డైవ్ ముగించే ముందు మనం చర్చించుకున్న ఈ మొత్తం విషయాల ఆధారంగా వినేవాళ్ల మెదళ్లకు మేతగా నేనొక బలమైన ఆలోచనను వదులుతున్నాను. ఒక నాయకుడు తన అద్భుతమైన ఆకర్షణతో ప్రజలను నిద్రలేపవచ్చు. అది గొప్ప విషయమే. కాని అసలైన విజయమేమిటంటే వారు స్థాపించిన వ్యవస్థ వారికంటే శక్తివంతంగా వారి తర్వాత కూడా సుదీర్ఘకాలం నిలబడగలగడం. నిజమే. ఒక్కసారి ఈరోజు మనం చుట్టుపక్కల చూస్తున్న రాజకీయ నాయకులను గమనించండి. వారు కేవలం రాబోయే ఎన్నికల్లో గెలవడం కోసం తమ ఇమేజ్ను, ఆకర్షణను వాడుకుంటున్నారా? లేక భవిష్యత్తు తరాల కోసం సమాజానికి ఉపయోగపడేలా దృఢమైన వ్యవస్థలను నిర్మిస్తున్నారా? ఈ విషయాన్ని ఒక్కసారి లోతుగా ఆలోచించండి. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.